ఒక పెరేడ్, ఒక ఎంపరర్, లక్షల సైన్యం మధ్యలో ఒక రాజు. కానీ ఆ రోజు ఏ యుద్ధం జరగలేదు, రెబెలియన్ జరగలేదు, కింగ్డమ్ మీద అటాక్ కూడా జరగలేదు. అయినా భారత చరిత్రలో ఒక మహా సామ్రాజ్యం ఒక్క నిమిషంలో కుప్పకూలిపోయింది. జస్ట్ ఇమాజిన్ దిస్. 185 బీసీఈలో థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్, వార్ ఎలిఫెంట్స్, బ్యాటిల్ డ్రమ్స్, ఎక్కడ చూసినా సామ్రాజ్యపు జెండాలు ఎగురుతున్నాయి. మధ్యలో మౌర్య డైనస్టీ యొక్క లాస్ట్ కింగ్ బృహద్రథ, ఆయన పక్కన తన మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ పుష్యమిత్ర శుంగ. కానీ నెక్స్ట్ ఫ్యూ సెకండ్స్లో జరిగింది అస్సలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయనని రక్షించాల్సిన వ్యక్తే ఆయనని చంపాడు. అదే మైటీ మౌర్యన్ ఎంపైర్ యొక్క ఎండింగ్. అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇది పొలిటికల్ అసాసినేషనా లేదా సెంచరీస్ ముందే ప్లాన్ చేసిన కుట్రా? ఈరోజు ఫ్యాక్ట్ అండ్ ఫ్రంట్ పేజ్లో మనం అన్కవర్ చేయబోతున్నాం ది బ్లడియెస్ట్ బెట్రైల్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. మీరు ఇలాంటి రియల్ హిస్టరీ స్టోరీస్ ఇష్టపడితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ ఇక్కడ టెక్స్ట్ బుక్స్ చెప్పని నిజాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ నౌ లెట్స్ ట్రావెల్ బ్యాక్ 2200 ఇయర్స్. మన స్టోరీ 322 బీసీఈలో స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అప్పట్లో ఇండియా హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ కింగ్డమ్స్గా ఉండేది అండ్ కాన్స్టెంట్ వార్స్. అండ్ జస్ట్ ఆ టైంలోనే అలెగ్జాండర్ ద గ్రేట్ ఇన్వేజన్ అబ్రాప్ట్లీ ఎండ్ అయ్యింది. ఆ పవర్ వ్యాక్యూమ్లో ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్న యంగ్ వారియర్, హిస్టరీలోనే భారతదేశం మొత్తాన్ని పరిపాలించబోయే రాజు వచ్చాడు. అతడే చంద్రగుప్త మౌర్య. ఆయన గురువు చాణక్యుడు, ఏన్షియంట్ ఇండియాలోనే గొప్ప పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఆయన రాజ్యనీతి గురించి రాసిన అర్థశాస్త్ర ఇప్పటికీ చదువుతున్నారంటే ఆయన ఎంత గొప్ప పొలిటికల్ స్ట్రాటజిస్టో తెలుస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశారు. మైటీ నంద డైనస్టీని డిఫీట్ చేసి గ్రీక్ వాళ్ళు ఆక్రమించిన కొన్ని కింగ్డమ్స్ నుంచి పుష్ బ్యాక్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుండి బెంగాల్ వరకు ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డ్ చేశారు. చంద్రగుప్తుడి యొక్క ఆర్మీలో 60,000 ఇన్ఫాంట్రీ, 30,000 క్యావలరీ, 9,000 వార్ ఎలిఫెంట్స్ ఉండేవి అంట. ఆ తర్వాత వచ్చాడు ఆయన కొడుకు బిందుసార. గ్రీక్స్ ఈయనని ఎమిట్రోచెటిస్ అని పిలిచేవారు, అంటే డిస్ట్రాయర్ ఆఫ్ ఎనిమీస్ అని అర్థం. ఈయన ఎంపైర్ని సౌత్కి ఎక్స్టెండ్ చేశాడు. అండ్ దెన్ అశోక ది గ్రేట్. ఈయన స్టార్టింగ్లో ఒక వారియర్ అండ్ ఆల్మోస్ట్ అన్ని కింగ్డమ్స్ని కాంకర్ చేశారు. కానీ ఒక యుద్ధం అశోకుని పూర్తిగా మార్చేసింది. అదే ఆయన 261 బీసీఈలో కళింగ మీద చేసిన యుద్ధం. ఇది ఇప్పుడు ఒడిస్సా అన్నమాట. ఆయన ఓన్ డిస్క్రిప్షన్లో రికార్డ్ అయిన నెంబర్సే 1,00,000 మంది బ్యాటిల్లో చనిపోయారని, 150,000 మంది వరకు బ్యానిష్ చేశారని ఉంది. ఆయన తన చేతుల మీద ఉన్న నెత్తురు చూసుకొని మరియు ఆ యుద్ధంలో చనిపోయిన సోల్జర్స్ని చూసి కృంగిపోయాడు. తర్వాత శాంతి మార్గాన్ని చేపట్టాలని బుద్ధిజంలోకి కన్వర్ట్ అయ్యాడు. బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిన తర్వాత మీట్ తినకూడదని డిసైడ్ చేసుకున్నారు అండ్ యానిమల్ సాక్రిఫైస్ని కూడా బ్యాన్ చేశారు. ఈజిప్ట్, గ్రీస్ మరియు శ్రీలంకలకి పీస్ అంబాసిడర్స్ని పంపారు. కింగ్డమ్లో 84,000 స్తూపాస్ని బిల్డ్ చేశారు. రోడ్ల పక్కన ట్రీస్ నాటాడు. మనుషులకి మాత్రమే కాదు, యానిమల్స్కి కూడా హాస్పిటల్స్ బిల్డ్ చేశాడు. అశోక ది గ్రేట్ నిజంగానే గ్రేట్ అనిపించుకున్నారు. కానీ ఆ గ్రేట్నెస్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ను కూడా తీసుకొచ్చింది. ఆయన పీస్ పాలసీ మిలిటరీని స్లోగా వీకెన్ చేసింది. సైనిక శక్తి క్రమంగా క్షీణించింది. యుద్ధం చేసేవాళ్ళు తమ గౌరవం కోల్పోతున్నట్టు ఫీల్ అయ్యారు. సైన్యంలో మరియు రాజ్య పాలనలో బలమైన స్థానం కలిగిన బ్రాహ్మణ పురోహితులు బుద్ధిజం వల్ల తమ ప్రాముఖ్యత తగ్గిపోతుందని భావించారు. ఈ ఫీలింగ్ అలా బిల్డ్ అవుతూ వచ్చింది. అశోకుడు 232 బీసీఈలో చనిపోయాడు. ఆ తర్వాత 50 ఇయర్స్లో 6 ఎంపరర్స్ వచ్చారు. కానీ వారిలో ఒక్కరికి కూడా ఆయన విజన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కూడా లేవు. దశరథ, సంప్రతి, సలిసుక, దేవవర్మన్, శతాధాన్వన్ అండ్ ఫైనల్లీ బృహద్రథ. ప్రతి ఒక్కరూ ప్రీవియస్ పర్సన్ కన్నా వీకే. కింగ్స్ వీక్గా ఉండడం వల్ల కింగ్డమ్లో ఉన్న రీజనల్ గవర్నర్స్ ట్యాక్సెస్ పంపడం ఆపేశారు. ఓన్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఎంపైర్ ఒక షెల్లలా ఉండేది, అంటే మ్యాప్లో ఒక ఎంపైర్లా కనిపించేది కానీ యాక్చువల్ కంట్రోల్ పోయింది. ట్రెజరీ మెల్లగా ఎంటీ అవ్వడం మొదలైంది. అశోకుడు తన ధర్మం కోసం పబ్లిక్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్, గ్రాండ్ మాన్యుమెంట్స్, ఫారెన్ మిషన్స్ మీద భారీ స్కేల్లో స్పెండ్ చేశాడు. ఆయన తర్వాత వచ్చిన సక్సెసర్స్కి లెగసీతో పాటు హెవీ బిల్స్ కూడా ఇన్హెరిట్ అయ్యాయి. కానీ రెవెన్యూ స్ట్రీమ్స్ మాత్రం అంతగా లేవు. ఖజానం తగ్గిపోతుండగా సామ్రాజ్యం ఫైనాన్షియల్ ప్రెషర్లో దిగిపోయింది. బోర్డర్స్ దగ్గర న్యూ థ్రెట్స్ రైజ్ అయ్యాయి. నార్త్ వెస్ట్లో ఇండో గ్రీక్ కింగ్డమ్స్ అండ్ సౌత్లో శాతవాహనాస్. ఎంపైర్ అన్ని వైపుల నుండి బ్లీడ్ అవుతుంది, కానీ రాజ్యంలో వాటిని ఆపే శక్తి ఎక్కడా లేదు. అండ్ ఫైనల్లీ 185 బీసీఈలో బృహద్రథ మౌర్యన్ థ్రోన్ మీద కూర్చున్నాడు. హిస్టరీ బుక్స్లో ఈయన గురించి చాలా తక్కువ ఉంది, కానీ ఒక్కటి క్లియర్, హీ రూల్డ్ ఏ డయింగ్ ఎంపైర్. ఇంకా ఆ ఆర్మీని లీడ్ చేస్తుంది వన్ పవర్ఫుల్ జనరల్ పుష్యమిత్ర శుంగ. ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు, కానీ ఓన్ చాయిస్తో సోల్జర్ అయ్యాడు. ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. బ్రాహ్మిన్స్ ట్రెడిషనల్లీ ప్రీస్ట్, స్కాలర్స్, అడ్వైజర్స్ అవుతారు, కానీ పుష్యమిత్ర స్వర్డ్ చూస్ చేసుకున్నాడు. మిలిటరీ ర్యాంక్స్లో రైజ్ అయ్యాడు.
రెస్పెక్ట్ ఎర్న్ చేసుకున్నాడు. కానీ అది భర్త వల్ల కాదు, కమాండ్ వల్ల. కొందరు హిస్టోరియన్స్ ప్రకారం ఇది ఒక మనిషి రెబెలియన్ కాదు, ఒక ఐడియాలజికల్ బ్యాక్లాష్. అశోక బుద్ధిస్ట్ రీఫార్మ్స్ తర్వాత డికేట్స్గా సైలెంట్ అని ఫీల్ అయిన బ్రాహ్మణ పురోహితుల్లో సైలెంట్ యాంగర్ బిల్డ్ అవుతూ వచ్చింది. బయటకంతా కామ్గా కనిపించిన లోపల రిసెంట్మెంట్ ఫైర్లా పెరిగింది. మరియు ఒకరోజు ఆ ఫైర్ ఎక్స్ప్లోజివ్గా ఫైర్ అయ్యింది అని చరిత్రలో కొందరు చెప్పారు. ఇంకొందరు హిస్టోరియన్స్ మాత్రం సింపుల్గా ఇది ఐడియాలజీ కాదు, రివెంజ్ కూడా కాదు, ప్యూర్ ఆపర్చునిటీ. ఒక పవర్ఫుల్ మ్యాన్ ఒక వీక్ కింగ్ని చూశాడు, రాజ్యం బలహీనంగా ఉందని గ్రహించాడు. మరి ఆ మూమెంట్లో పవర్ని సీజ్ చేయడానికి పర్ఫెక్ట్ ఛాన్స్ కనిపించింది. ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకున్నాడు అని. ఏదైనా సరే ఆయన దగ్గర ఆర్మీ ఉండేది, లాయాలిటీ ఉండేది, ఎంపరర్కి యాక్సెస్ ఉండేది, అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. కరెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేశాడు. అండ్ ది డే ఆఫ్ బిట్రయల్ 185 BCE పాటలీపుత్రలో ఒక గ్రాండ్ మిలిటరీ పెరేడ్ అరేంజ్ అయ్యింది. కింగ్డమ్స్లో ఇది ఒక నార్మల్ ప్రొసీజర్. కింగ్డమ్స్ సైనిక బలం చూపించడానికి రాయల్ ఇన్స్పెక్షన్, ఇంపీరియల్ పవర్ డిస్ప్లే చేస్తాయి. ఆ పెరేడ్లో వార్ ఎలిఫెంట్స్, ఆర్మర్డ్ క్యావలరీ, డిసిప్లైన్డ్ ఇన్ఫెంట్రీ ఫార్మేషన్స్, బ్యాటిల్ డ్రమ్స్ సిటీ మొత్తం ఎకో చేస్తున్నాయి. థౌజండ్స్ ఆఫ్ సోల్జర్స్ అటెన్షన్లో నిలబడి ఉన్నారు. అక్కడ నిల్చున్నాడు బృహద్రథ మౌర్య, మౌర్యన్ ఎంపైర్ యొక్క లాస్ట్ ఎంపరర్. తన ఆర్మీని ఇన్స్పెక్ట్ చేస్తూ కంప్లీట్ కాన్ఫిడెన్స్తో ఆయన పక్కనే పుష్యమిత్ర కూడా ఉన్నాడు. నో సస్పిషన్, నో విస్పర్స్, నో వార్నింగ్. ఆ నెక్స్ట్ ఒక్క నిమిషంలో పుష్యమిత్ర తన కత్తిని తీసి ఎంటైర్ ఆర్మీ కళ్ళ ముందే ఒక్క సింగిల్ స్ట్రైక్. బృహద్రథ అక్కడే పడిపోయాడు. నో సివిల్ వార్, నో ట్రయల్, నో స్పీచ్, నో ఫైనల్ వార్నింగ్, జస్ట్ వన్ స్ట్రైక్ అండ్ దెన్ సైలెన్స్. కొన్ని క్షణాలు చరిత్ర కూడా శ్వాస ఆపుకున్నట్టు అనిపించింది. సోల్జర్స్ జరిగిందంతా చూశారు, వెయిట్ చేశారు. తర్వాత వాళ్ళు న్యూ కింగ్ని యాక్సెప్ట్ చేశారు. ఈ స్టోరీలో ఇదే మోస్ట్ చిల్లింగ్ డీటెయిల్. ఒక సోల్జర్ కూడా రెసిస్ట్ చేయలేదు, ఒక్క జనరల్ కూడా ఎంపరర్ని డిఫెండ్ చేయడానికి ముందుకు రాలేదు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్తుంది, ఇది స్పాంటేనియస్ యాక్ట్ కాదు, ప్లానడ్, కోఆర్డినేటెడ్ అండ్ ప్రిపేర్డ్ అని. అండ్ ఆర్మీకి ముందే తెలిసిందా, లేదా ఆ మూమెంట్లో వాళ్ళు స్ట్రాంగ్ మ్యాన్ ఓవర్ వీక్ థ్రోన్ని చూస్ చేసుకున్నారా? భవిష్య పురాణం అనే ఏన్షియంట్ టెక్స్ట్లో కూడా మిలిటరీ పరేడ్ మధ్యలో పుష్యమిత్ర బృహద్రథాన్ని చంపి థ్రోన్ క్యాప్చర్ చేశాడని ఉంది. ఒక్క స్వర్డ్, ఒక్క మూమెంట్, అంతే. ఆల్మోస్ట్ 140 yearsగా నిలిచిన మౌర్యన్ ఎంపైర్ ఆ రోజు అక్కడే ముగిసిపోయింది. పుష్యమిత్ర ఇప్పుడు జనరల్ కాదు, ఎంపరర్ పుష్యమిత్ర శుంగ. బృహద్రథ రక్తం ఇంకా ధూళిలో కలిసిపోతుండగానే పుష్యమిత్ర తనని తాను కింగ్గా క్రౌన్ చేసుకున్నాడు. ఆ ఒక్క స్వర్డ్ స్ట్రైక్తో ఒక ఎంపైర్ ముగిసింది. మరియు ఆ సేమ్ మూమెంట్లో ఒక కొత్త డైనెస్టీ కూడా జన్మించింది, అదే శుంగా డైనెస్టీ. తర్వాత 112 years పాటు ఆల్మోస్ట్ 73 BCE వరకు నార్త్ ఇండియన్ పొలిటికల్ మ్యాప్ని ఈ డైనెస్టీ రూల్ చేసింది. పుష్యమిత్ర పాలనలో పవర్ షిఫ్ట్ మాత్రమే జరగలేదు, కల్చరల్ రీసెట్ కూడా మొదలయ్యింది. చాలా కాలం సైలెంట్గా ఉన్న బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్ మళ్ళీ సెంటర్ స్టేజ్కి వచ్చాయి. ఏన్షియంట్ వైదిక్ రిచువల్స్, సాక్రెడ్ చాంట్స్, రాయల్ యజ్ఞాస్ ఒక్కొక్కటి మళ్ళీ రివైవ్ అయ్యాయి. అండ్ అమాంగ్ దెమ్ వన్ రిచువల్ స్టుడ్ అబౌవ్ ఆల్, అదే అశ్వమేధ యాగం, ది లెజెండరీ హార్స్ సాక్రిఫైస్. ఇది కేవలం రిలీజియస్ రిచువల్ కాదు, పొలిటికల్ స్టేట్మెంట్, పవర్ చేంజ్ అయిందని చెప్పే ఒక క్లియర్ మెసేజ్. కానీ ఈ రివైవల్కి ఇంకో సైడ్ కూడా ఉంది. బుద్ధిజం ఇన్స్టిట్యూషన్స్, మోనస్ట్రీస్ అండ్ సంఘాస్ ప్రెజర్ ఫేస్ చేశాయని కొన్ని రికార్డ్స్ చెప్తాయి. పెర్సిక్యూషన్ ఎంత సివియర్, యాక్చువల్ డిస్ట్రాక్షన్ జరిగిందా, లేదా పొలిటికల్ ప్యాటర్నోజ్ మాత్రమే షిఫ్ట్ అయ్యిందా? ఈ పాయింట్ మీద హిస్టోరియన్స్ ఇంకా డిబేట్ చేస్తూనే ఉన్నారు. కానీ పుష్యమిత్ర స్టోరీ రిలీజియన్తో ఆగిపోలేదు. బయట రియల్ ఎనిమీస్ వెయిట్ చేస్తున్నారు. నార్త్ వెస్ట్ బార్డర్స్ దగ్గర ఇండో గ్రీక్ ఫోర్సెస్ మూవ్ అవుతున్నాయి. వాళ్ళ ముందు నిలిచిన పేరు మనేందర్ I. బుద్ధిస్ట్ టెక్స్ట్లో మిలిందా అని ఉంది. ఆయన ఇన్వేజన్ ట్రై చేసినప్పుడు పుష్యమిత్ర రిపోర్టెడ్లీ ఫైట్ బ్యాక్ చేశాడు. అండ్ స్వర్డ్తో థ్రోన్ తీసుకున్న మనిషే అదే స్వర్డ్తో బార్డర్స్ని కూడా డిఫీట్ చేశాడు. ఇది హిస్టరీలో బిగ్గెస్ట్ ఐరనీ. ఏన్షియంట్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ షాకింగ్ బిట్రయల్స్ చేసిన అదే మనిషి అదే సమయంలో నార్త్ ఇండియాని కొలాప్స్ అవ్వకుండా హోల్డ్ చేశాడు. హిస్టరీ బ్లాక్ అండ్ వైట్ కాదు, హిస్టరీ ఎప్పుడు కాంప్లికేటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఈ స్టోరీని మనం ఎలా చూడాలి? ఇది బిట్రయలా లేదా రెస్క్యూవా? కొందరు హిస్టోరియన్స్ ఇంక్లూడింగ్ రోమిలా తపర్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తున్నారు. వాళ్ళ ప్రకారం మౌర్యన్ ఎంపైర్ అప్పటికే తన ఫైనల్ పేజ్లో ఉండేదని, స్ట్రెంత్ తగ్గిపోయింది అండ్ అథారిటీ కూడా వీకెన్ అయ్యింది. ఇంటర్నల్ క్రాక్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. మరి బృహద్రథ మౌర్య, ఆయన ఒక పవర్ఫుల్ ఎంపరర్ కాదు, ఆల్రెడీ ఫేడింగ్ అయిపోతున్న ఒక డైనెస్టీ లిస్ట్లో జస్ట్ లాస్ట్ నేమ్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ సింపుల్,
మౌర్యన్ ఎంపైర్ పుష్యమిత్ర ఉన్నా లేకపోయినా కొలాప్స్ అయ్యే స్టేజ్కి ఆల్రెడీ చేరుకుంది. కానీ ఇంకొందరు హిస్టోరియన్స్ కంప్లీట్గా ఆపోజిట్ వ్యూ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ మాట ఏంటంటే పుష్యమిత్ర కొలాప్స్ క్రియేట్ చేయలేదు, కానీ ఆల్రెడీ వీక్గా ఉన్న ఎండని యాక్సలరేట్ చేశాడు. ఒక వీక్ అయిన లెజిటిమేట్ డైనెస్టీని బ్లడ్, స్టీల్ అండ్ మిలిటరీ లాయల్టీ మీద బిల్డ్ అయిన కొత్త థ్రోన్తో రీప్లేస్ చేశాడని. కానీ ఇక్కడ ఒక డీపర్ క్వశ్చన్ ఉంది. 1 మినిట్ థింక్ చేయండి. చంద్రగుప్త మౌర్య హిమ్సెల్ఫ్ నంద డైనెస్టీని ఓవర్త్రో చేసి పవర్ తీసుకున్నాడు. మరి అప్పుడు అది రెవల్యూషన్, ఇప్పుడు ఇది బిట్రయల్. డిఫరెన్స్ ఏంటి? మేబీ ఆల్మోస్ట్ ఏమీ లేదు, లేదా ఒక డిఫరెన్స్ ఉండొచ్చు. మౌర్యస్ లాంగర్ సర్వైవ్ అయ్యారు. అశోక లాంటి ఎంపరర్ వచ్చాడు. వాళ్ళ చరిత్రలో ఒక మెమొరీ కాదు, ఒక లేసీ మెయింటైన్ చేశారు. అండ్ మేబీ అదే మనం ఫీల్ అయ్యే మెయిన్ డిఫరెన్స్. ఎందుకంటే కొన్ని సామ్రాజ్యాలు బ్యాటిల్ ఫీల్డ్లో ఓడిపోతాయి, కానీ కొన్ని సామ్రాజ్యాలు నమ్మకం బ్రేక్ అయిన రోజు సైలెంట్గా పడిపోతాయి. 185 BCEలో 1 పెరైడ్, 1 స్వార్డ్, 1 బిట్రయల్, మరి ఒక ఎంపైర్ చరిత్ర పేజెస్లో మాత్రమే మిగిలిపోయింది. సో రిమెంబర్, కొన్ని సామ్రాజ్యాలు యుద్ధంలో పడవు, కొన్ని సామ్రాజ్యాలు నమ్మకం మీద పడిపోతాయి. ఈ స్టోరీ మీకు షాకింగ్ అనిపించిందా? కామెంట్లో చెప్పండి. అండ్ ఇఫ్ యూ లవ్ రియల్ అన్టోల్డ్ ఇండియన్ హిస్టరీ, సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్ అండ్ ఫ్రంట్ పేజ్, బికాజ్ టెక్స్ట్ బుక్స్లో మొత్తం హిస్టరీ ఉండదు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ.